ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము యెషయా గ్రంథంలోని 56 అధ్యాయము 1 వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దామండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించిడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. దేవుడు మనతో చాలా స్పష్టముగా మాట్లాడుతున్న మాట అండి. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. మనం రక్షణ పొందుకొని క్రీస్తుని ఎరిగి దేవుని యొక్క కుమారులుగా ఉన్నామని మనం చెప్తున్నాం కదా. మరి అలాంటప్పుడు రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది అనే మాటలో నాకు 2 అర్థాలు కనబడుతున్నాయండి. మొదటిది, అన్యులుగా ఉన్న మన కుటుంబాల్లో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైతే ఉన్నారో వారికి రక్షణ సిద్ధముగా ఉన్నది అని మనకి ఒక ఆశీర్వాదాన్ని, ఒక ధైర్యపరిచే వచనాన్ని మనకి ఈ రోజున దేవుడు ఇస్తున్నారండి. ఎందుకని అంటే మనం క్రిస్మస్ రోజుల్లో దేవుని జన్మదినాన్ని మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మరి మనం మాత్రమే రక్షణ పొందటము కాదు, కానీ మన వారందరికీ కూడా రక్షణ సిద్ధముగా ఉంది అని మరి వాక్యం ద్వారా మనకి దేవుడు సెలవిస్తున్నారండి. ఎంత గొప్ప ధన్యత అండి. మనం ఎక్కడ దిగులు చెందుతున్నామో అని ఆయన మనల్ని హృదయాలను చూస్తున్నారు, మన అంతరంగాలను చూస్తున్నారు ఆయన. మరి అంతేకాకుండా 2వ అర్థము నాకు గోచరమయ్యేది, ప్రతి ఏరియాలో మనం ఇంటి నుంచి మన కుటుంబీకులు బయటకు వెళ్ళినప్పుడు మరి తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా ఆయన రక్షణ ఉంది, ఆయన కాపుదల ఉంది అని మనల్ని ధైర్యపరుస్తున్నారండి. అలాగే 2వ మాటగా ఏముందండి, నా నీతి వెల్లడేగుటకు సిద్ధముగా ఉన్నది అంటున్నారు. నీతిని గురించినటువంటి గొప్ప నిర్వచనం అండి. మరి ఆదికాండం 15వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నదండి. 5-6 వచనాలు చూద్దాము. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి, అతను అనగా అబ్రహాం అండి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పెను. 6వ వచనం, అతడు యెహోవాని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఈ 2 వచనాల ద్వారా నాకు అర్థమైందండి, దేవుడు ఏదైతే చెప్పారో, రమారమి 80 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తిని మరి తీసుకుని వచ్చి ఆకాశపు నక్షత్రాలను చూపించి నీ సంతానం అలాగ ఉంటుంది అని చెప్తున్నారు. సంతానమే లేనటువంటి, ఒక్క కుమారుడు కూడా లేనటువంటి అబ్రహాముతోటి నీ సంతానము నక్షత్రములాగా ఉంటారు, అంతమంది అవుతారని చెప్పినప్పుడు అది నమ్మారు అబ్రహాము. అది అతనికి నీతిగా ఎంచబడింది. అనగా దేవుడు ఏదైతే చెప్పారో పరిశుద్ధ గ్రంథంలో మన గురించి వ్రాయబడింది. ఇప్పుడు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆలోచన చేయండి, మీ గురించి తప్పనిసరిగా ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. వెతకండి. నా గురించి నాకు తెలుసు. యెషయా 49వ అధ్యాయంలో నా జీవితం గురించి వ్రాయబడి ఉన్నది. అది నా జీవితంలో జరుగుతోంది, జరిగినవి చాలా ఉన్నాయి, ఇంకా జరుగుతోంది. అలాగనే మీ గురించి కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో మీరు వ్రాయబడి ఉంది. మీరు వెతకండి. చదువుతూ ఉండగా మీ గురించి ఎక్కడ వ్రాయబడిందో మీకు దేవుడు బయలుపరుస్తారు. అలాగనని దేవుడు చెప్పినటువంటి మాట, ప్రతి మాట మన జీవితంలో జరుగుతుంది కనుక నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది. ఆయన నా జీవితంలో ఇది చేస్తారని విశ్వాసంతో మనం జీవించినప్పుడు మన జీవితంలో న్యాయ విధిని అనుసరించమంటున్నారు. ఆయన చెప్పిన కట్టడలు, నిబంధనలు మనం అనుసరిస్తూ నడిచినప్పుడు ఆయన నీతిని అనుసరించి నడుచుకున్నట్లుగా మనం జీవించాలండి. మనము యేసు ప్రభు జన్మించిన దినాల్లో ఆయన బర్త్డేని మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మరి ఆయన మన హృదయాల్లో జన్మించారు. మన హృదయాలను తాకి మన పాపశాపముల నుంచి మనల్ని విడిపించడానికి మరి భూమి మీదకి వచ్చినటువంటి యేసు ప్రభుని విశ్వసించిన మనము ఆయన చిత్తంలో జీవించాలని మరి మరొకసారి మనం ఈ దినాన నిర్ణయించుకుందామండి. అంటున్నారు కదా 2వ వచనంలో, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. అనగా అండి, విశ్రాంతి దినము అంటే మనము ఆ రోజుల్లో ఉన్న ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి సబ్బాతు దినము కాదు. ఈ రోజున మన కొరకు క్రీస్తు జన్మించి మరణించి పునరుద్ధానుడైనటువంటి ఆ ఆదివారపు దినమున ఆయన హృదయాన్ని ఆనుకోవాలని, ఆనాడు అబ్దాముని ఎలా అయితే తయారు చేసినప్పుడు దేవుని హృదయం ఉందో, ఈనాడు మీ గురించి నా గురించి కూడా దేవుని హృదయం అదే విధముగా ఉందండి. దేవుని హృదయముతో మన హృదయం మమేకమై ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆదామును తయారు చేసినప్పుడు కూడా, సృష్టించినప్పుడు కూడా ఆయన తన స్వహస్తాలు తన యొక్క సారూప్యంలో చేసుకున్నప్పుడు ఏ ఆలోచన కలిగి ఉన్నారో,
ఈ రోజున మీ గురించి, నా గురించి, మీ కుటుంబం గురించి, నా కుటుంబం గురించి కూడా అదే ఆలోచన కలిగి ఉన్నారండి. మనం ఆయన హృదయంతో మమేకమై ఆయన చిత్తములో, ఆయన కృపలో మనం జీవించినట్లయితే విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా, ఆదివారమును అపవిత్రపరచకుండా ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన చిత్తములో ఏ కీడు చేయకుండా, అనగా పాపం అనేది మన జీవితంలో చేయకుండా ఆయన దగ్గరికి వచ్చి ఆయన హృదయంతో అనుసంధానమవుతూ మనం జీవించినప్పుడు అలాగున బిగబట్టువాడు ధన్యుడు అంటున్నారండి. ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా, అంటే నమ్మకముగా కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా మనము జీవించినట్లయితే ఆ నరుడు ధన్యుడు అంటున్నారండి. మరి అలాంటి ధన్యకరమైనటువంటి జీవన విధానంలోకి మనం వెళ్దామంటారా? అలాగే 3వ వచనములో యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. మనం అన్యులుగా వచ్చిన వాళ్ళము చాలా మంది భయపడుతూ ఉంటాం. ఏ విధంగా ఉంటుందో, బైబిల్లో ఏముందో, ఈ పరిశుద్ధ గ్రంథం ఎన్నో పేజీలు ఉంది, మనం చదవాలి, మనం ఎలా ఉందో తెలుసుకోవాలని భయపడుతూ ఉంటాం. కాబట్టి మనల్ని వెలివేసే దేవుడు కాదు అని అనుకోవద్దు అంటున్నారండి. ఆయన కాచి కాపాడే దేవుడని ఆయన ఇక్కడ మరొకసారి మనకి ఇక్కడ మన హృదయాల్ని బలపరుస్తున్నారు. ఆయన ఎదురు చూస్తున్నట్టుగా, ఆయన మనల్ని హత్తుకొని ఆయనతో మనం నడవాలని కోరుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతోందండి. అలాగే 4వ వచనములో నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు. ఆయనకిష్టమైన ఏమిటండి? పరిశుద్ధత, నీతి, సత్యములు. అందుకే యేసుప్రభు ఏమన్నారండి? నేనే మార్గము, సత్యము, జీవము అన్నారు. మన నీతి సత్యములు మరి కలిసి నడుస్తాయండి. అలాగ క్రీస్తులో ఉన్న నీతిని, సత్యమును మనం ఆచరించి నడిచినప్పుడు 4వ వచనం చివరిలో అంటున్నారు కదా, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరును వారికి పెట్టుచున్నాను అంటున్నారండి. కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు మనకు ఉంది అని చెప్తున్నారండి. ఎంత కృప కలిగిన దేవుడు అండి మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు. ఆయన ఇంకా అంటున్నారు కదా, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలననే ఆయన పక్షమున చేరిన అన్యులను. మనల్ని గురించే చెప్తున్నారు కదండి. అన్యులుగా ఉన్న మనల్ని ప్రేమించి తన యొక్క కుమారుని ప్రాణాన్ని మన కొరకు బలిపశువుగా అప్పగించారు. ఎందుకండి? మనల్ని ఆయన తన కొడుకులు కూతుళ్ళు అనిపించుకుంట కంటే శ్రేష్టమైన పేరు మనకు పెట్టడానికి. అంతేకాదు కానీ 5వ వచనంలో మొదటి భాగంలో ఏమన్నారండి? నా ఇంటను నా ప్రాకారంలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి మనకి. నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. క్రిస్మస్ రోజుల్లో మనం ఉన్నాం. మరి ఈ వాక్యాలను బట్టి మనం ఎంతో ఆనందించాలి కదండి. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆయన సన్నిధిలోకి వెళుతూ నాట్ ఓన్లీ ఒక సండే కాదండి, ప్రతి దినము కూడా ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలంలో ఏదైతే మరి దేవుని కుమారుడిగా వచ్చినటువంటి యేసు ప్రభు ఏ విధంగా అయితే తండ్రితో సహవాసం చేయటానికి, ప్రార్థన చేయటానికి, రాత్రంతా ప్రార్థన చేయటానికి అలా వెళ్ళారో మనము కూడా ఆ విధంగా ప్రార్థన చేయటానికి, ఆ విధంగా తండ్రితో సహవాసం చేయటానికి ప్రతి దినము కూడా ఆయనతో అనుసంధానమై ఆయనతో మమేకమై ఉండాలండి. ఈ 6వ వచనం చివరిలో ఏమంటున్నారండి? ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. ఆయన యొక్క పరిశుద్ధ పర్వతానికి ఆయనే తోడుకుని వెళ్తారంటండి. ఆయనే సృష్టికర్త అయిన దేవుడే తీసుకుని వెళ్తారట. అంతేకాదు కానీ 7వ వచనంలో అంటున్నారు, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఎంత ధన్యత అండి. మన వారందరికీ కూడా ఆ ప్రార్థనా మందిరములో ఒక స్థలం ఉంది అని చెబుతున్నారండి. నా మందిరము సమస్త జనులకు, రక్షణ పొందని మన వారు కూడా అక్కడ ఉన్నారు అని ఇక్కడ అర్థమవుతోందండి. మీ అందరూ కూడా క్రిస్మస్ డేస్ లో మీ వారందరి కొరకు ప్రార్థన చేయండి. తప్పనిసరిగా రక్షణ సిద్ధముగా ఉన్నది. అలాగే నా బలిపీఠం మీద వారు అర్పించే దహన బలిపీఠం మీద అర్పించేదేముందండి? మన స్తుతులు. ఎప్పుడైతే దేవునితో మమేకమవుతూ, ఆయన హృదయంతో మమేకమై ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయనతో కలిసి మనం ఆనందించటమో, మనతో కలిసి ఆయన ఆనందించే ఆ సన్నిధి, ఆ సమయము మీరొక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి చూడండి. మన పట్ల ఆయన ఎంతటి ఎదురు చూస్తున్నారు అంటే, హోషియా గ్రంథంలోని 14వ అధ్యాయంలో 4వ వచనం అంటున్నారు కదా, మనస్ఫూర్తిగా వారి
వారితో స్నేహితును, మనస్ఫూర్తిగా వారితో స్నేహితును అంటున్నారండి. మనతో స్నేహం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు మనస్ఫూర్తిగా మనతో స్నేహిస్తారంట. కాబట్టి దేవుని యొద్దకు వెళదామండి. నా వద్దకు చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతానికి తోడుకొని వచ్చి ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేస్తాను అంటున్నారు. ఆనందం మీరు నేను కూడా పొందుకున్నట్లుగా ప్రార్థన చేద్దామండి. సర్వశక్తివంతుడు అయిన దేవా తండ్రి, మరి ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడారు. విశ్రాంతి దినమును ఆ పరిశుద్ధ దినముగా మమ్మల్ని పరిశుద్ధీకరించడానికి నీ సన్నిధిలోకి రమ్మనమని నైనా తండ్రి, నైనా మమ్మల్ని మీ యొక్క మందిరంలోకి మేమందరము కూడా రాగలిగే ఆ కృప మీరు మాకు ఇచ్చినారు. అంతేకాదు కానీ రక్షణ పొందని మా వారందరూ కూడా తండ్రి నాయన నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడు అన్నారు. మా కుటుంబాల్లో ఇంకా రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని కూడా మీ మందిరంలోకి తీసుకుని వచ్చే ఆ కృప మేము కలిగి ఉన్నాను. ఆ ఆశీర్వాదాన్ని మేము పొందుకుని ఉన్నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీ సన్నిధానంలోకి తీసుకుని వస్తున్నాం తండ్రి. వారందరినీ కూడా దీవించమని ఆశీర్వదించని మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు మా కుటుంబీకులందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.